హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మీకు గుర్తుంటే ఇంతకుముందు వీడియోలో నేను చెప్పాను అనమాట. సో ఈ స్టీమర్తో నేనైతే మంచి అమెరికన్ స్వీట్ కార్న్ లేదంటే కార్న్ సాటో చేస్తా అని చెప్పి, సో అది చెప్పడం మా వదిన ఇంకా మా అమ్మ అలేఖ్య వీళ్ళు విన్నారు అనమాట. సో విని చెప్పడం కాదురా చేసి పెట్టాలి అని, అది కూడా ఇప్పుడే చేసి పెట్టేవాళ్ళు. అరే ఎందుకంత తొందర మీకు అని అంటే, లేదు మాకు ఇప్పుడే తినాలనిపిస్తుంది, ఇప్పుడే చేసి పెట్టారు. సరే చేద్దాంలే అని చెప్పి అనుకున్నామన్నమాట. సో ఎట్లాగో స్టీమర్ బయటకు తీసినావు, అన్ని బయటకు తీసినావు కదా, ఆర్డర్ రెడీగా ఉన్నాయి కదా, అండ్ ఇంట్లో కూడా అన్ని ఐటమ్స్ రెడీగా ఉన్నాయి. కార్న్ ఉంది బేసిక్గా, అది వాటర్ బిల్లకి. సో అందుకనే చేయమన్నారు. ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసే కంటే ముందే మనం ఏం చేద్దామనంటే, ఈ సౌండ్ పుస్ 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 అని సౌండ్ ఉంటుంది, అన్నం పెట్టింది ఇప్పుడు. అవును. సో వాళ్ళకి ఏంటంటే లంచ్ లో ఒక సైడ్ డిష్ కావాలి, సాలెడ్. యా సాలెడ్ తిన్నాం ఫస్ట్, దాని తర్వాత అన్నం తిందాము అని. అంటే రోజు కూడా మా లంచ్ లో కంపల్సరీ సైడ్ డిష్ గా ఏదైనా సాలెడ్ ఉండాల్సిందే. సో ఈరోజు మాకు బ్రాక్లీ ఇంట్లో లేదు కాబట్టి కార్న్ ఉంది. సో ఇందాక ఏదో అన్నాడు కదా కార్న్ సాలెడ్ చేసి పెడతా అని, చేయండి అని అడిగారు. ఏం చేస్తాం, కమిటీ అన్నాం కదా, తప్పదు చేస్తున్నా. సో ఫస్ట్ ఆనియన్ కట్ చేసే కనుక మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ విజిల్ అంటే సో ఏంటి అని అంటే, మళ్ళీ తీసుకొచ్చేసిన, మళ్ళీ వచ్చాడు వీడియో అనుకుంటాను, మళ్ళీ ఇప్పుడు షేర్ ఎన్ని విధాలుగా ఉపయోగించవచ్చో మేము మీకు చూపిస్తున్నాం. యా, సో మనం పవర్ పెట్టేసుకొని దీంట్లో ఏంటి అని అంటే, దిస్ ఇస్ అగారో రేజెన్సీ మల్టీ కుక్ కెటిల్. ఇది ఎంత పెట్టుదాం, ఎందుకంటే ఈరోజు హీరో ఇదే అనమాట వీడియో. సో దిస్ ఇస్ అగారో రేజెన్సీ మల్టీ కుక్ కెటిల్. మరి అయిపోయింది, నేను కూడా హీరో అంటే ఇంకా నుంచి ఇది మాత్రం నేను కూడా హీరో అంటారు. సో ఇది పనిచేసి అది ఎందుకు సౌండ్ ఇస్తుంది అంటే మీకు ఒక హింట్ ఇస్తుంది అనమాట. లంచ్ టైం అవుతుంది, లంచ్ టైం అవుతుంది, తొందర చేయాలి అని. అయిపోయిందా అన్నం అయిపోయింది, వేసి తినేచ్చు అని అట్లా విజిల్ దిగేలోపల చేస్తాను లెక్క. అవునా, అంత ఈజీయా? ఆ విజిల్ దిగేలోపల నేను కాన్సెంట్ చేస్తాను. సో మనకి ఈ మల్టీ కుక్ కైటెల్లో ఫస్ట్ ఏం చేసుకోవాలంటే, మనము వాటర్ అనేది బాయిల్ చేసుకోవాలి. సో గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుందాము, చాలా ఈజీ ఇది. సో మంచిగా వాటర్ తీసుకొని దీనిలో మనకి ఏంటంటే, ఇది మొత్తం టోటల్గా 1.2 లీటర్ కెపాసిటీ ఇన్నర్ వాటర్ అనమాట. దీనిలో చూసి మనకి ఇక్కడ మినిమం అండ్ మాక్సిమం సైన్స్ ఉంది చూసారా. సో ఈ లెవెల్లో మనం మినిమం లెవెల్లో వాటర్ పోసుకోవచ్చు, దాని నుంచి ఎంత పోసుకోవచ్చు అనమాట. సో అట్లా ఫస్ట్ ఇట్లా వాటర్ పోసుకోవాలి. ఫస్ట్ స్విచ్ ఆన్ చేయాలి, ప్రతిసారి మర్చిపోతారు. స్విచ్ ఆన్ చేసి ఫస్ట్ వాటర్ అనేది మనం కొంచెం బాయిల్ పెట్టుకుందాము. సో దీంట్లో మనకి ఇది వచ్చేసి కింద మనకి 360 degrees డిటాచబుల్ పవర్ కార్డ్, ఇది చూసారు కదా, దీనిలో పవర్ ఉంటుంది. ఇది పెట్టేసుకోవచ్చు, ఇట్లా రొటేట్ చేసుకోవచ్చు తిప్పిన తర్వాత. అండ్ దీంట్లో మనకి 2 అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి అన్నమాట, హీట్ అడ్జస్ట్మెంట్స్. సో ఇది ఆఫ్లో ఉంది కదా, సో ఫస్ట్ ఆన్ చేసుకుంటే 1 2. సో ఇది అన్నమాట 1 and 2. సో 1, ఇది ఆఫ్, 1 2. సో మనం వాటర్ ఏ లెవెల్లో బాయిల్ కావాలి, 2 పెట్టుకుంటే కొంచెం ఎక్కువ బాయిల్ అవుతాయి, 1 పెట్టుకుంటే మీడియంలో బాయిల్ అవుతాయి. సో అట్లా అనమాట. సో మనం తొందరగా కావాలి కాబట్టి 2లో పెట్టుకుందాము. వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత స్టీమర్, ఈ స్టీమర్. సో దీంట్లో ఏంటంటే మనము ఇది పైన పెట్టేసుకొని, మేము చాలా రెగ్యులర్ యూజ్ చేస్తున్నాం దీన్ని. సో స్టీమర్ ఇట్లా పెట్టేసుకొని దీంట్లో ఏంటంటే మనం కార్న్ ఆల్రెడీ ఒలిచి పెట్టుకున్న కార్న్ ఉంది. సో వాళ్ళు ఏమన్నారంటే, నువ్వే చేస్తున్నావు కదా కార్న్ చాట్, నువ్వే చేస్తావు కాబట్టి కార్న్ కూడా నువ్వే ఒలుచుకోని చెప్పింది. సో ఏం చేస్తాం, కార్న్ కూడా నేనే ఒలుచుకున్నా. సో ఒలుచుకున్నా అలాగే అప్పుడు వచ్చి ఇప్పుడు వచ్చి ఇట్లా అట్లా. కానీ ఎంత స్వీట్ ఉన్నాయి కార్న్, చాలా బాగున్నాయి. స్వీట్ కార్న్, ఈవెన్ దర్ స్వీట్ కార్న్ దే ఆర్ వెరీ స్వీట్. సో అట్లా మనం కార్న్ వేసుకున్నాం ఇట్లా అలాగే. ఓకే, ఈ టోటల్గా ఈ స్టీమర్ వచ్చేసి మనకి 0.92 లీటర్ కెపాసిటీ ఉంటుంది. సో ఇట్లా మనం ఇవి వేసేసుకుందాము. ఒకసారి క్లోజప్ రా, వాటర్ బాయిల్ హాట్ అయిపోయి చూస్తాం. మేము ఎంతో వాడుతున్నాం అనమాట. సో లోపల కింద కొంచెం అడగంటుంది. స్టార్టింగ్లో ఇది వచ్చిన కొత్తలో ఒక 15-20 days బ్యాక్ తీసుకొచ్చామంటుంది. అప్పుడు రెగ్యులర్గా వాడుతున్నాము, మాకు తెలియక కొంచెం అక్కడ అది ఫ్రై అయిపోయింది ఎట్లా యూజ్ చేయాలో. తర్వాత ఇంకా ప్రో అయిపోయినాం ఎట్లా యూజ్ చేయాలి ప్రో. సో అట్లా అనమాట. సో ఇప్పుడు స్టీమ్ పెట్టేసి దీనిపైన కొంచెం మనము ఈ లిడ్ పెట్టేసుకుంటే తొందరగా బాయిల్ అవుతుంది. యా, సో దీన్ని ఎంత బాగా లిడ్ ఇచ్చారు కదా. సో మంచి సీ త్రూ గ్లాస్ లిడ్ ఇది. సో దీనిపైన పెట్టుకోవచ్చు. ఇది దీంట్లో మనకి డ్యూయల్ కుకింగ్ ఆప్షన్ ఉంటుంది.
సో కింద మనం వేరే ఏదైనా బాయిల్ చేస్తూ పైన స్టీమర్ పెట్టేసుకొని సైమల్టేనియస్గా రెండు కుక్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రస్తుతానికి కార్న్ చాట్ చేస్తున్నాం కాబట్టి కార్న్ అనేది అయితే కుక్ చేస్తున్నాము. సో ఇది హీట్ అవ్వని అలెక్య. ఇది అయ్యే గ్యాప్లో నేను ఏంటంటే ఆనియన్ ప్రిపేర్ చేసుకుంటా. ఆనియన్ కట్ చేసుకోవడము, నాకైతే వెజిటబుల్స్ కటింగ్ అంటే చాలా ఇష్టం. సో ఐ లవ్ కటింగ్ వెజిటబుల్స్. ఎందుకంటే సౌండ్ నీళ్ళు ఉడుకుతున్నాయి ఇట్లా మంచిగా బాయిల్ అవుతుంది. మార్నింగ్ వేస్తున్న కహవా ఎట్లుండే అలెక్య? చాలా బాగుంది. చాలా బాగుండే. ఇగో గరుడు వాటర్ చూపించు. సో ఎంత మంచి బాయిల్ అవుతున్నాయి వాటర్. ఓకేనా? తెలిసి విత్ ఇన్ 5 minutes లోనే మంచి కార్న్ అంతా కూడా మనకు మంచి స్టీమ్ అయి బాయిల్ అయిపోతుంది. సో ఆ లోపల ఏంటంటే మనం ఈ మసాలాస్ అన్ని ప్రిపేర్ చేసుకుందాము. కార్న్ చాట్ చేయడం నాకు చాలా బాగా ఇష్టం. అండ్ అందులో మనకి ట్యాంక్ బండ్ మీద సో అట్లా స్ట్రీట్స్లో వాళ్ళు చేస్తుంటారు కదా, చూస్తుంటా నేను. సో ఎట్లా చేస్తారో వీళ్ళు అని చెప్పేసి బేల్ మురి ఏమంటారు, అట్లా మురి అంటారు కదా, బేల్ చాట్ అట్లా అట్లా చాలా బాగా ఇష్టం నాకు కలపడం అన్న నాకు. సో అలాంటివి ఇంకా ఇష్టము. అందుకే ఇంట్లో అప్పుడు మేము బేల్ చేసుకుంటాము. చాలా బాగుంటుంది. ఈ కార్న్ చాట్లో ఏంటంటే కార్న్ అంతా ఉడికించిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని ఆనియన్ వేసేసుకొని దాంట్లో మంచిగా ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, కొంచెం గరం మసాలా, లెమన్ పిండుకొని, కారం పొడి వేసుకొని, ఉప్పు వేసుకొని కలిపి తింటే ఉంటుంది నా సామిరంగా. పైన కొత్తిమీర వేసుకొని. మేము మొన్న రీసెంట్ గా వెళ్ళిన ట్రిప్ లో ఆల్మోస్ట్ మేము ఈ సలాడ్స్ తోనే సర్వైవ్ అయిపోయాం. అంటే మనకి కూల్ టచ్ బాడీ అన్నమాట. సో మనము బాయిల్ అయితే అంటే ఆన్ లో ఉన్నప్పుడే మనకి ఇది ఆన్ లో మెషిన్ ఆన్ లో ఉన్నప్పుడే మనం ముట్టుకుంటే కూడా మనకి ఏం కాదు. ఎందుకంటే ఇది 2 లేయర్డ్ బాడీ, లోపల వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది. సో బయట ఇట్లా చూసారు కదా కలర్ ఎంత క్యూట్ గా ఉంది. సో మనం ఇట్లా పట్టుకొని సర్వ్ చేయడానికి లిఫ్ట్ చేసి మళ్ళీ పెట్టినప్పుడు మనకి ఎలాంటి హీట్ అనేది మన చేతి తగలదు. సో అట్లా డిజైన్ చేశారన్నమాట ఇది. అండ్ ఇదంతా కూడా మంచి ఫుడ్ గ్రేడ్ మెటీరియల్తో చేశారు. సో చాలా సేఫ్ టు కుక్ ఫుడ్ ఇన్ దిస్. అండ్ ఆల్సో హైజీన్ గా మనం ఫుడ్ అనేది కుక్ చేసుకోవచ్చు. సో నేనైతే వాటర్ చాలా మంచి బాయిల్ అవుతున్నాయి. సో చూసాక పొగ ఎట్లా ఆ పొగలంతా వెళ్ళి ఇట్లా స్టీమ్ అవుతుంది అనమాట. సో దీని గురించి ఇది ఇందాక చెప్పినట్టు ఇన్నర్ పాట్ వచ్చేసి 1.2 లీటర్ కెపాసిటీ, ఈ స్టీమర్ వచ్చేసి 0.92 లీటర్ కెపాసిటీ అనమాట. అండ్ దీనిలో పవర్ వచ్చేసి మనకి 600 వాట్ పవర్ ఉంటుంది. ఎవరైతే హాస్టల్స్లో స్టూడెంట్స్ ఉంటారో లేదంటే ఎవరైతే ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తుంటారో వాళ్ళకి అయితే కుక్ చేసుకోవడం, బయట ఫుడ్ పడకుండా ఇంట్లోనే కుక్ చేసుకోవాలి, మా ఫుడ్ మేమే కుక్ చేసుకుంటాము. అండ్ బ్యాచిలర్స్కి ఎగ్జాక్ట్లీ. అండ్ బ్యాచిలర్స్కి వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ గ్యాడ్జెట్ ఇది. సో ఎందుకంటే ఈజీగా ఎక్కడైనా తీసుకెళ్ళచ్చు, అమాంతం స్విచ్ బోర్డ్లో పెట్టేసి కుక్ చేసుకోవచ్చు. టీలు పొద్దున్న లేస్తే హాట్ వాటర్ నుంచి టీలు, కాఫీలు, మ్యాగీ వేసుకోవచ్చు, అట్లా రకరకాల ఉప్మా వేసుకోవచ్చు. మాలాగా ఎవరైనా కహుమా తాగితే వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతుంది. సో అట్లా అనమాట. ఇది మల్టీపర్పస్ కెటిల్. అండ్ మనకి ఈ మౌత్ అనేది చాలా వైడ్ గా ఉన్నందుకు, ఇంత మంచి వైడ్ మౌత్ ఉన్నందుకు దీని లోపల మనం ఈజీగా కుక్ చేసుకునే ఆప్షన్ వస్తుంది అనమాట. మనకి చాలా ఈజీగా వైడ్ మౌత్ ఉంది, కలుపుకోవచ్చు. యా. సో అది దీని ఫీచర్స్ అనమాట. సో ఒకసారి కార్న్ బాయిల్ అయిపోయిన తర్వాత మనం ఏంటంటే ఈ లోపల అలెక్య నేను అవన్నీ తీసి పెట్టుకుంటా. ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, మనం ఏదైతే ఇంగ్రీడియంట్స్ చెప్పినాం అవన్నీ. ఒక లెమన్ కట్ చేసుకోవాలి, ఇవన్నీ చేసుకుంటా. ఇది హీట్ అవ్వని, ఎందుకంటే మీకు ప్రామిస్ చేసిన కదా విజిల్ దిగే లోపల వేద్దామని. ఇంకా విజిల్ సౌండ్ వస్తుంది, నేను కంచాలు పెట్టేస్తా అంతే. అలాగే దగ్గర చూడు, విత్ ఇన్ 2-3 minutes ఎట్లా బాయిల్ అయిపోయినాం, మొత్తం స్టీమ్ అయిపోయింది చూసావా ప్రాపర్గా కదా, చాలా బాగుంది. సో ఇంకొక ½ minute అలా పెట్టేసుకుందాము. పెట్టేసుకున్న తర్వాత మనం మంచిగా కాన్సెప్ట్ ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం నేను ఇంగ్రీడియంట్స్ తెచ్చుకున్నా. అండ్ ఈ యొక్క మినీ బాహుబలిలో మనకి ఇంకొన్ని వస్తాయి దీంట్లో. ఒకటి స్టెయిన్లెస్ స్టీల్ ర్యాక్ వస్తుంది. సో డైరెక్ట్గా మనం బాయిల్ చేసినప్పుడు కింద బేస్ తగలకుండా వాటర్ పోసి ఇది పెట్టుకొని దానిపైన ఇట్లా పెట్టుకోవాలన్నమాట. సో ఈ ప్లాస్టిక్ బౌల్ ఉంటుంది, దీంట్లో ఏంటంటే మనకి కుకింగ్ సేఫ్ ఇది కూడా అంతా కూడా. సో దీంట్లో మనం కేక్స్ చేసుకోవచ్చు, లేదంటే డోక్లా చేసుకోవచ్చు, బ్రౌనీస్ ఇలాంటివి చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనకి వెజిటబుల్స్ అనేవి తక్కువ క్వాంటిటీలో ఉంటే కూడా డైరెక్ట్ స్టీమర్లో కాకుండా దీంట్లో వేసుకొని పెట్టేసుకోవచ్చు. ఏదైతే ప్రాపర్ గా బేక్ అవ్వాలో దాంట్లో వేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. అండ్ వెజిటబుల్స్ కూడా తక్కువ క్వాంటిటీలో ఉంటే దీంట్లో బాయిల్ చేసుకోవచ్చు. సో మనకి పెద్ద ఉపయోగపడదు ఇంట్లో, కానీ ఇదేంటంటే దీంట్లో ఒక 6 eggs ఎగ్ బాయిలర్ ఉంటుంది. దీంట్లో ఎగ్స్ పెట్టుకొని వాటర్ వేసి పెట్టేసుకుంటే ఎగ్ కూడా బాయిల్ అయిపోతాయి అంట. మాకు ఉపయోగపడదు కానీ మీకు ఉపయోగపడుతుంది కాబట్టి మేము చూపిస్తున్నాం. ఎస్. సో అట్లా ఇవి యాక్సెసరీస్ అనమాట. అండ్ ఈ ప్రోడక్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి. సో కార్న్ బాయిల్ అయిపోయిన తర్వాత మనం దీంట్లోనే వాటర్ అంతా, ఈ బాయిల్డ్ వాటర్ అంతా కూడా పక్కన వేసేసుకొని
మనం దీంట్లోనే సాటే కూడా చేసుకోవచ్చు. మనం వేసేసుకొని ఆ తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసేసుకొని ఆ తర్వాత దీంట్లోకి ఆహాహా కొంచెం అట్లా నిమ్మకాయ పిండేసుకుందాం. సో అట్లా నిమ్మకాయ పిండేసుకుంటే ఆ టేస్ట్ సూపర్ ఉంటుంది. సో నిమ్మకాయ పిండేసుకున్నాం కదా, ఆ తర్వాత మసాలాస్ వేసుకోవాలి. సో మా ఇంట్లో కారం బాగా తింటారు కాబట్టి చిల్లీ ఫ్లేక్స్, ఆ తర్వాత మంచి టేస్ట్ కోసం ఆరిగానో, అన్ని హర్బ్స్, సో ఆ తర్వాత చాట్ మసాలా, ఇది ముఖ్యం బిగలా, చాట్ మసాలా. ఆ తర్వాత పెప్పర్ పౌడర్, దాన్ని ఎత్తే పెప్పర్ పౌడర్ వేస్తే ఆ రుచే వేరబ్బా. పెప్పర్ పౌడర్, ఆ తర్వాత ఉప్పు కారం దంచి కొట్టేస్తే ఉంటుంది నా సాయిరంగా. మా ఇంట్లో వింటర్లో కంపల్సరీగా రసం చారు చేసుకుంటాం అనమాట. అందుకోసం పెప్పర్ పౌడర్ అయితే ఎప్పుడూ ఉంటుంది ఇంట్లో స్టాక్. స్టాక్ అయిపోగానే పెప్పర్ తెస్తారు, చేస్తూ ఉంటారు. టేస్ట్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇంట్లో అందరికీ చారు ఇష్టం కదా. అఫ్ కోర్స్ చాట్లే కూడా ముద్దది కదా లాస్ట్. రసం దీపికా పదకొండు కూడా ఏమి ఇష్టం నీకు అంటే ఫేవరెట్ ఫుడ్ ఏమంటుంది తెలుసా? రసం అన్నం అంటుంది. అవునా? సో మనం ఇక్కడ దగ్గర ఇది ఇప్పుడు ఆన్ చేసుకుందాము. ఆన్ చేసుకొని ఇక లోపల చూపి. సో ఈ కార్న్ చాట్ అంతా కూడా ఇట్లా మిక్స్ చేసేసుకోవచ్చు అనమాట. సో మనం మంచిగా సార్ట్ చేసుకుంటే చల్లగా కాదు, బేసిక్గా వేడివేడినే సర్వ్ చేసుకోవచ్చు. దీంట్లోనే సార్ట్ చేసుకుంటే ఇట్లా మనకు చల్లగా కాదనమాట, వేడివేడి సర్వ్ చేసుకోవచ్చు. సో సూపర్ కార్న్ చాట్ అనేది రెడీ. కొత్తిమీర వేయాలనుకుంటా. కొత్తిమీర కదా, మర్చిపోయాను. సో ఇట్లా మనం అంతా మసాలాస్ మనకు కావాల్సినవన్నీ వేసేసుకొని లాస్ట్కి ఇట్లా కొత్తిమీర వేసుకుంటే ఉంటుంది సాయంగా. చూపిద్దా లైక్ సి హౌ ద కార్న్ చాట్ ఈస్ లుకింగ్. యమ్ ఆకలేస్తుంది ఇంకా. అంతేనా? సో ఇది ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుంటే తినేయడం. ఇప్పుడు దీన్ని క్లీనింగ్ ప్రాసెస్ చూపిద్దాం. ఓకే ఓకే. క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ అనమాట. స్టెయిన్లెస్ స్టీల్ బాడీ కాబట్టి ఎక్కడ అంటుకోదు, ఈజీగా క్లీన్ అయిపోతుంది. అండ్ రన్నింగ్ ట్యాప్ని అసలు పెట్టకూడదు, ఎందుకంటే కొంచెం ఎలక్ట్రానిక్ డివైస్ కదా, ఇక్కడ వాటర్ వెళ్తే కొంచెం పాడే అవకాశాలు ఉంటాయి అనమాట. సో డైరెక్ట్ ఇది పెట్టేసుకొని ఒక గ్లాస్ ఇట్లా వాటర్ పోసేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఆ తర్వాత మనం సబ్బుతోనో లేదంటే లిక్విడ్తోనో ఇట్లా లోపలి ఇట్లా ఇన్నర్ వాటర్ ఏదో నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఇట్లానే వాటర్తోని. సో ఇట్లా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇట్లా క్లీన్ చేసేసుకొని ఈ వాటర్ అనేది మళ్ళీ పడేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్, ఇట్లా ఫ్రెష్ వాటర్ తీసేసుకొని సో మళ్ళీ ఒకసారి ఇలా ఈ కెటల్ కడిగేసేసి ఇన్నర్ పాట్ అంతా కూడా దీంట్లో మనకి క్లాత్ చూసుకుంటే సరిపోతుంది. ఇదనమాట కార్న్ చాట్ వీడియో అనమాట. చాలా తొందరగా అయిపోయింది కదా మేము. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే చేసుకోండి ఇంట్లో. సైడ్ డిష్ లాగా, లంచ్లో సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుంది. అండ్ క్విక్గా ఈవినింగ్ స్నాక్కి ఇంకా చాలా బాగుంటుంది అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.